ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. స్వామి వివేకానంద జీవిత గాథ. సాహిత్యంలో కూడా నరేంద్రుడు ఎంతో ఆసక్తి చూపారు. సంస్కృతం, బెంగాలీ, ఆంగ్లాలలోని కావ్యాలను చదివాడు. బెంగాలీ రామాయణ మహాభారతాలు అతడికి కరతలామలకం. పండితులు తడబడిన అనేక సందర్భాలలో నరేంద్రుడు వారికి చేయూతనిచ్చాడు. ఇన్ని పుస్తకాలను ఒక వ్యక్తి స్వల్పకాలంలో చదివి ఉండడం సాధ్యమా అనే సంశయం రాకపోదు. కాని నరేంద్రుని చదివే విధమే చిత్రమైనదనే సంగతి మనం మరచిపోకూడదు. తాను చదివే తీరును ఆయనే ఇలా వివరించి ఉన్నారు. ప్రతి పంక్తిని చదవకుండా పేరాలోని మొదటి, చివరి పంక్తులు మాత్రమే చదవగానే సారాంశం అంతా నేను అవగతం చేసుకోగలుగుతాను. ఈ ప్రతిభ ఇనుమడించే కొద్ది పేరాలు చదివే శ్రమ కూడా లేకపోయింది. పుటలోని మొదటి, చివరి పంక్తి చదివినంత మాత్రానే సారాంశాన్నంతా గ్రహించగలిగేవాణ్ణి. ఉపాధ్యాయుడు ఏదైనా క్రొత్త భావనను పరిచయం చేస్తున్నప్పుడు దానిని 4-5 పుటలలో విపులీకరించేవాడు. దాన్లోనూ మొదటి కొన్ని పంక్తులు చదవగానే అంతా అర్థం చేసుకోగలిగేవాణ్ణి. ఈ రీతిలో చదవడం కారణంగానే ఆయన స్వల్పకాలంలో అన్ని పుస్తకాలు చదవగలిగాడు.